నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను విద్య. ఈ ఎపిసోడ్లో మనం చర్చించుకుందాం చర్మ సంబంధిత సమస్యలు అనేవి ఎందుకు వస్తాయి, ఏ కారణాలు వస్తాయి అండ్ ఆహారపు అలవాట్లతో ఏ విధంగా నయం చేసుకోవచ్చు, అదేవిధంగా ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది. ఈ అంశాలకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఆయుర్వేద స్పెషలిస్ట్ డాక్టర్ బాలకిషన్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. బాలకిషన్ గారు నమస్కారం అండి. నమస్కారం వెల్కమ్ అండి. టు ఆంధ్రప్రభ. మీకు అండ్ మీ ప్రేక్షకులకు కూడా నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. ఇంతకు ముందు చిన్నపిల్లలు మట్టిలో ఆడుకున్నా, బయట ఆడుకున్నా, వచ్చి స్నానం చేసేసేవాళ్ళు అయిపోయేది. ఎక్కువ స్కిన్‌కి సంబంధించి ప్రాబ్లమ్స్ వచ్చినట్టుగా కూడా చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా బయటికెళ్ళి వస్తే పొల్యూషన్ వల్ల స్కిన్ మీద ర్యాష్ వచ్చింది, లేకపోతే ఎండలో ఎక్కువ ఎక్స్‌పోజ్ అవ్వడం వల్ల ఆ ప్లేస్‌లో సన్ బర్నింగ్ వచ్చింది. ఇట్లాంటివి వస్తున్నాయి. ఎందుకు అంత సెన్సిటివ్‌గా ఎందుకు అయిపోతుంది స్కిన్ అసలు? అదే మనం సెన్సిటివ్గా ఉంచాం పిల్లల్ని కనుక సెన్సిటివ్గా అవుతుంది అంతే తేడా. ఎస్ దేర్ యు ఆర్. జనరల్గా పిల్లల్ని అలా వదిలేయాల్సి ఉంటుంది చిన్నప్పుడు. ఎందుకంటే ఎంత సెన్సిటివ్గా అంటే కింద కూర్చొని పడుకుంటారు పిల్లలు. ఇటు దొర్లితే మట్టి అంటుందని దొరలనివ్వరు పిల్లలు, చిన్నపిల్లలు. ఓకే. దొరలనివ్వకపోవడం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. వాడు బోర్లా తిరిగి పడుకొని గుండ్రగా తిరిగి పాకుతూ ఉంటే, అక్కడిక్కడ తిరుగుతూ ఉంటే మనం తాగిపించిన పాలు ఆహారం అరుగుతుంది, పొట్ట కండరాలు గట్టి పడిపోతుంటాయి, ఏం కావు. సింపుల్ అనమాట. అది తెలియదు ఎవరికి. తెలియక వాళ్ళని కట్టేసినట్టుగా ఒకే దగ్గర ఉంచుతాం, కదలనివ్వవు. అటు పక్కకు నేల చేప దాటి బయటకు వెళ్ళిపోతే సోఫా అదేదో కింద మ్యాట్ వేస్తాం కదా, మ్యాట్ దాటి అటు వెళ్ళిపోతే మట్టి అంటుద్దని లేదా తడి అంటుద్ది, వాడిని ఇటే తీసుకురాను. ఇట్లా వాడు అటు పోతుంటారు, మనం ఇట్లా ఆగుతూ ఉంటాం. ఊరికి ఇట్లా ఆగేటప్పటికి వాడు పోడు బంద్ చేస్తాడు, కదలికలు ఆగిపోతాయి వాళ్ళకి, పిల్లలకి. సో దట్ ఈస్ ద రీజన్. అంటే బయటకు వెళ్ళి ఆడాలి, తప్పకుండా ఆడాలి. సో అప్పుడే ఎముకలు కండరాలు గట్టిగా దృఢంగా తయారవుతాయి. మీరు అన్నారు బయట ఆడుకొని వచ్చాక స్నానం చేస్తే పోద్ది అన్నారు. అంతే, స్నానం చేస్తే పోద్ది. ఇప్పుడు కూడా నవ్ ఇట్ సెల్ఫ్ ఆల్సో ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు ఇంకా పొల్యూషన్ ఎక్కువైపోయింది కదా. మావాడు ఆడొస్తాడు కదా, క్రికెట్ గ్రౌండ్కి పోతాడు, ఎక్కడెక్కడో తిరిగి వచ్చి రాత్రి 7కి స్నానం చేస్తాడు. ముందు మన సెన్సిటివ్ థాట్స్ ని పక్కన పెడితే పెట్టాలంతే. అన్ని సెట్ అవుతాయి. పొల్యూషన్ ఉంటుంది, పొల్యూషన్ ఎక్కడికి పోతుంది, ఎక్కడొకటి గ్రౌండ్కో ఎక్కడో పోయి ఆడతారు పిల్లలు. ఆడితే సరిపోతుంది. ఆడితే ఒంట్లో ఉన్నటువంటి మలినాలు చెమట రూపంలో బయటకు వస్తాయి. సో స్నానం చేస్తాం, ఫ్రెష్ అవుద్ది, ఇంకే చర్మ వ్యాధులు రావు. అప్పుడు మామూలుగా వచ్చే నార్మల్ ర్యాషెస్కి కానివ్వండి, లేకపోతే రెడ్డిష్ ఇలాంటి తత్వం ఉన్న వాటికి కానివ్వండి, హోమ్ రెమెడీస్ ఏమైనా చెప్తారా? ఇప్పుడు సింపుల్ ఏంటి అంటే, అదే ఇందాక చెప్పినట్టు మనకు అందరికి తెలిసింది శనగపిండి తెలుసు. శనగపిండి పౌడర్లా ఫేస్లా వేసేసి ఒంటికి పెట్టుకోవడం, దానివల్ల చిన్న చిన్న చర్మం స్మూత్గా ఉండడానికి పనిచేస్తుంది. ఇక అంతకన్నా ఎక్కువ అనుకున్నట్లయితే బియ్యపు పిండి ఉంటుంది. బియ్యపు పిండి ప్లస్ శనగపిండి రెండు ఈక్వల్ క్వాంటిటీలో కలిపి బాత్ పౌడర్లా అప్లై చేసుకుంటే కూడా చర్మం పైన ఉన్న జిడ్డు అట్లాంటిది వెళ్ళిపోతుంది. బియ్యపు పిండి కలపడం వల్ల శనగపిండితో స్మూత్గా తయారవుతుంది. అలా ఇంకా బెస్ట్ అని అనుకుంటే, నల్ల అక్కడక్కడ ఎగ్జిమా మచ్చలు అట్లాంటివి వచ్చాయనుకుంటే బియ్యపు పిండిలో చింతపండు గుజ్జు ఫేస్లా తయారు చేసి పెట్టి అప్లై చేస్తూ ఉంటే నల్ల మచ్చలు ఉన్నవి తగ్గిపోతాయి. చర్మం మీద ఏదన్నా ఒక ఆయిల్ కానీ లేకపోతే ఏదన్నా పడి ఒక మచ్చ ఏర్పడిపోయింది అనుకోండి, కొన్ని ఇయర్స్ పాటు అది అలా ఉండిపోతుంది. సో అలాంటివి నార్మల్ అయిపోయి చర్మంలో కలిసిపోవాలంటే ఏం చేయాలి? ఏమన్నా చిట్కాలు ఉన్నాయా వాటికి ఏమన్నా? ఎప్పుడో చాలా రోజుల తర్వాత అయితే కష్టం, అప్పటికప్పుడు అయితే మాత్రం తగ్గిపోతుంది. ఓకే. ఇప్పుడు ఈరోజు కాలనీ గాయాలు అయ్యాయి, సో వీ కెన్ డూ సమ్ పౌడర్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఆయింట్మెంట్స్ ఉంటాయి. అప్లై చేస్తే ఏంటంటే గాయం, కాలనీ గాయం కానివ్వండి, ఏదైనా వూండ్ కట్స్ అవి దెబ్బలు ఎక్కువగా తగిలి స్కార్ లాగా తయారవుతుంది. అలా కాకుండా నార్మల్ స్కిన్లో కలిసిపోవడానికి, అంటే ఎగుడు దిగులు లేకుండా, లేకపోతే కలర్ చేంజెస్ కాకుండా, లేకపోతే ఏదైనా స్కార్ లాగా కాకుండా కోసం నార్మల్ స్కిన్ లాగా తయారవ్వడానికి మెడిసిన్స్ ఉన్నాయి. ఆయుర్వేదంలో రకరకాల బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. అవి అప్లై చేస్తూ ఉంటాం. ముందు పుండు అయినట్లయితే పుండుకి మందు పెట్టేసి తగ్గిస్తూనే ఉంటాము. అదే మందుతో మామూలుగా స్కిన్లో కలిసిపోతుంటుంది తర్వాత. అలా బాలకిషన్ గారు ఆయుర్వేదం గురించి ఎంత బాగా చెప్తున్నారు. అన్నిటికీ ఖచ్చితంగా మెడిసిన్ ఉంటుంది, వాడుకోవచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అంతా చక్కగా పనిచేస్తుంది, ఇంకొకసారి రిపీట్ కూడా కాదు ఆ ప్రాబ్లమ్ని. ఎట్లా నమ్మాలి, ఎందుకు నమ్మాలి?
ఎందుకు నమ్మాలి అంటే వాడితే తెలుస్తుంది. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి జరిగిందనమాట. జనరల్గా హీ వాజ్ అండ్ ఫిజియోథెరపిస్ట్, వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళ బాబునే తీసుకొని వచ్చారు, చూసి మెడిసిన్స్ ఇచ్చారు. తర్వాత ఆయన ఎక్కడో అక్కడ రన్నింగ్లో ఉన్నాడు, ఫీల్డ్లో పేషెంట్ చూసి వస్తున్నాడు. చాలా ఎక్కువ గొంతులో మంట వస్తుంది సార్, కడుపులో మంట వస్తుంది, ఇప్పుడు ఏం చేయమంటారు అని అడిగాడు నేను. ఇట్ ఈస్ ఫ్యాక్ట్ అనమాట. పద్మారావు నగర్లో ఉన్నాడు ఆయన. ఎవరినో పేషెంట్ చూసిండి వస్తుండే, ఎక్సర్సైజ్ చేయించి వస్తుండే. బయటకు వెళ్ళాక చెప్పాడు, ఇది పరిస్థితి, మీకు దగ్గరలో ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళండి, ఒక 2 teaspoons మజ్జిగ తీసుకోండి, ఒకే ఒక చిటికెట్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసి తాగేసేయండి, తగ్గిపోద్ది అని చెప్పాను. వెంటనే గొంతులోకి కూడా జారలే, మంట తగ్గిపోయింది కడుపులో, గొంతులో. 2 spoons గొంతులోకి వెళ్తుందా అసలు, ఇక్కడికి పోద్దు, అంతకన్నా ఎక్కువ పోదు. తాగేసిన ఇలా తెల్లవారు చెప్పింది, ఇట్ ఈస్ అండ్ మార్వెలెస్ సార్, ఇంత వండర్ఫుల్గా పనిచేస్తుందని ఎవరం అనుకోలేదు. ఓకే, సో 2-3 స్పూన్లు మజ్జిగలో బ్లాక్ పెప్పర్ కొంచెం మిక్స్ చేసుకుని తాగితే, కలిపి తాగితే గొంతులో మంట, కడుపులో మంట క్షణాలలో తగ్గిపోతుంది. క్షణాలే, నిమిషాలు కూడా పక్కా. ఓకే, ఇట్ ఈస్ ఎక్స్పెరిమెంటల్లీ చాలా ఎవరికైనా కడుపులో కానీ గొంతులో కానీ మంటగా అనిపిస్తే ఒకసారి అయితే ఈ ట్రిక్ ట్రై చేసి చూడండి. చిలికిన మజ్జిగ తీసేసుకొని ఒక పావు కప్పు లేదా ఇంకా తక్కువ 2 చిటికలు బ్లాక్ పెప్పర్ పౌడర్ లేదా పావు స్పూన్ కలిపేసి తాగేస్తే వెంటనే మంట తగ్గుతుంది. ఏ ఇంజెక్షన్ కానీ, ఏ గోళీ కానీ, ఏ గ్లూకోజ్ కూడా అంత ఫాస్ట్గా పనిచేయదు. ఇది అంత ఫాస్ట్గా గ్లూకోజ్ ఏమో ఈనో లాంటివి వాడతారు అనుకుంటా, అది కడుపు ఉబ్బరము ఇట్లాంటి వాటికి. ఇది పనిచేస్తుంది. ఓకే, సరే మీరు చెప్పింది ట్రై చేసి చూడాలనిపిస్తుంది. ఓకే, జనరల్ గా ఇట్లాంటివన్నీ బాగా హీట్ జనరేట్ చేసేవి కదా, హీట్ ప్రొడ్యూస్ చేసేవి, బ్లాక్ పెప్పర్ కానివ్వండి, లేకపోతే ఇలాచి కానివ్వండి, దాల్చిన చెక్కన కానివ్వండి, ఇలాంటివి లవంగం కానివ్వండి, హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది కదా. సో ఆల్రెడీ నాకు కడుపులోను గొంతులోను మంటున్నప్పుడు మళ్ళీ అంటున్నారు ఏంటి అంటారు. అక్కడ మనం మ్యాథ్స్కి వెళ్ళాలి, ఈక్వేషన్ ప్లస్ మైనస్ అవుతుంది. వజ్రంతో వేడి ప్లస్ వేడి కలిస్తేనే చలవ వస్తుంది అక్కడ. అదే అనమాట ఎగ్జాంపుల్. అది సేమ్ అలాగే పనిచేస్తుంది. ఇలాంటి చిట్కాలు ఏమైనా చెప్తారా మా ప్రేక్షకులకు? ఇంకా చూసినట్లయితే ఇందాక సపోజ్ స్కార్పిన్ తేలు కుట్టింది అనుకుందాం, తేలు కుడుతుంది. కుట్టినప్పుడు ఏం చేయాలి, ఆ ప్రాంతంలో నీళ్ళతో కడిగేసి ఫ్రెష్ చేసేసి, పటిక దొరుకుతుంది, జనాలందరికీ తెలుసు పటిక అంటే. పటికతో పళ్ళు తోముకుంటారు పౌడర్ చేసేసి. పటిక వల్ల లాభాలు చెప్పాలి ఇప్పుడు ఏంటంటే, దానివల్ల చిగుర్ల వ్యాపు, చిగుర్ల నుంచి రక్తం కారడం, పళ్ళు వదులుగా ఉన్న వాళ్ళకి పటిక పౌడర్తో తోమినట్లయితే చిగుళ్ళు గట్టి పడతాయి, దంతాలు గట్టిగా అవుతాయి, చిగుర్ల నుండి కారే రక్తం తగ్గిపోతుంది. పటిక పౌడర్. అదే పటిక ముక్క తీసేసుకొని ఎక్కడైతే తేలు కుట్టిందో అక్కడ పెట్టేసి ఒక 5 నిమిషాలు పెట్టేసి తీస్తే విషం తగ్గిపోతుంది. తేలు కుట్టిన ఎంతసేపటికండి? తేలు కుట్టినాక వితిన్ 5-6 minutes. ఎక్కువసేపు ఆగం కదా, మంట ఏదో చేయాలి అనుకుంటాం. ఆ వెంటనే పట్టిక పెట్టేస్తే తగ్గిపోతుంది. ఇంకా దర్ ఇస్ నో డాక్టర్, ఇంకెవ్వరు అక్కర్లేదు, తగ్గిపోతుంది అంతే. ఓకే, అది ఆ విషయాన్ని పీల్చేసింది, గ్రాస్ప్ చేసిందని ఎలా తెలుస్తుంది? ఒక బౌల్లో, క్లీన్ బౌల్, ఏదన్నా గ్లాస్ బౌల్ కానీ స్టీల్ బౌల్ కానీ మంచి శుభ్రమైన నీరు పోసి పెట్టుకోండి ఫస్టే. వాటికి 5 నిమిషాలు అక్కడ తేలు కుట్టిన ప్రాంతంలో ఆ కాటు పైన పెట్టేస్తాం. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత తీసి ఆ నీళ్ళలో వేయండి, బౌల్లో వేసేస్తే అందులో తెల్లగా మురికి విషం వస్తుంటుంది, బయటకు మనకు నీళ్ళలో కనిపిస్తుంటుంది, కళ్ళతో చూడవచ్చు. ఇంకొకటి ఉంది, పొటాషియం పరమాంగనేట్ కెమికల్. అది తేలు కుట్టిన ప్రాంతాల్లో తడి పెడతాం ఎట్లా, అక్కడ చిటికెడంత వేసేసి పట్టి వేసేయాలి. అప్పుడు కూడా తేలు కాటుకి మందు పనిచేస్తుంది, అది కూడా పనిచేస్తుంది. ఆ విషయాన్ని అంతా తీసేసుకుంటుంది, లాగేస్తుంది. అది పౌడర్ మందే వేసేసి పట్టి మీద కలపక్కలేదు అందులో, డైరెక్ట్ మెడిసిన్. అదే మెడిసిన్ పొటాషియం పరమాంగనేట్ వైలెట్ కలర్ క్రిస్టల్స్ లాగా ఉంటుంది, పౌడర్ వేసేస్తే తగ్గిపోతుంది. ఆ పొటాషియం పరమాంగనేట్ పూర్వకాలంలో వాటర్ శుభ్రం చేయడానికి వాడేవాళ్ళు, ఇప్పుడు వాడట్లేదు. బావులలో వేసేవాళ్ళు వచ్చి, ఇప్పుడు నూనెలు లేవు కనుక పూర్వం వేసేవాళ్ళు వచ్చి, ఇంత స్పూన్ మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు, గ్రామ పంచాయతీ వాళ్ళు వచ్చి బావిలో వేసేసి వెళ్ళిపోయారు. గంట దాకా తాగొద్దు నీళ్ళు అని చెప్పేవాళ్ళు. నాకు గుర్తుంది మా చిన్నప్పుడు. బకెట్ నీళ్ళు తీసుకొని వాడు ఇంత పౌడర్ బకెట్లో కలిపేసి ఆ నీళ్ళు బావిలో పోస్తుండే, బకెట్తో చిన్న ఇంతే పోసేసి వాడు ఒక 2-3 సార్లు ఇగ్గి చేసి, ఇప్పుడు తాగద్దండి, అరగంట తర్వాత తాగండి అని చెప్పిపోయేవాడు. అందులో డస్ట్ అంతా కిందకి వెళ్ళిపోతుంది, మంచి నీళ్ళు పైకి తేలుతాయి.
ఓకే. దాంతో కూడా అంటే నీళ్ళలో నీటి ద్వారా వచ్చే వ్యాధులు కానీ నీటి ద్వారా వచ్చే కలుషితమైన నీళ్ళలో ఉన్నటువంటి మురికిని కానీ తీసేస్తాయని అర్థం అనమాట. తర్వాత ఇప్పుడు ఇందాక చెప్పిన పటిక ఉంది కదా, పటిక కూడా నీటిలో ఉన్నటువంటి మురికిని తీసేస్తుంది. మేము ఇక్కడ ఐ థింక్ ఒకసారి రైనీ సీజన్ ఇదే టైం ఆగస్ట్లో 15th ఆగస్ట్ ఎగ్జాక్ట్ నెక్స్ట్ డే శ్రీకాకుళం వెళ్ళాం. సివిల్ హాస్పిటల్ రోడ్లో కూడా కో కాలనీ ఏదో ఉంది, అక్కడ ఉన్నాం. సర్వే కోసం వెళ్ళాం. అక్కడ ఉన్నాం ఒక 15 days 20 days. మేము వెళ్తున్న టైంలో వర్షాలు పడుతున్నాయి, నీళ్ళు వస్తున్నాయి, నల్లాల నుంచి నీళ్ళు వస్తున్నాయి. అవి కరెక్ట్గా ఈ కలర్ ఉంటాయి, బ్రౌనిష్ కలర్, కంప్లీట్గా కాఫీ కలర్ ఉంటాయి నీళ్ళు వచ్చేవి, ట్యాప్లో వచ్చేవి. అవి తాగాలి. ఎలా తాగుతారు చెప్పండి? ఎన్నిసార్లు వడకట్టినా కలర్ మారదు కదా. మారుతాయి, వితిన్ 10 minutes 5 minutesలో మారిపోతాయి. అలాంటి నీళ్ళే తాగాం మేము కూడా. ఎలా? వాళ్ళు చెప్పారు పట్టిక వేయండి తగ్గిపోతుంది. అక్కడ ఎప్పుడు వాడుతూ ఉంటారు రెగ్యులర్గా. పట్టిక ఇందాక చెప్పిన పట్టిక ఏదైతే ఉందో పట్టిక ఇంత ముక్క అందులో బిందెలో వేసేస్తే నీళ్ళు మొత్తం పేరుకుపోతాయి. ఈ విధంగా తయారవుతాయి, ఇంతకన్నా తెల్లగా అవుతాయి. ఓకే. టేస్ట్లో మార్పు వస్తుంది? మార్పు ఉండదు అస్సలే, మురికిని తీసేస్తుంది అంతే, కిందికి వెళ్ళిపోతాయి డిపాజిట్స్. మనకు మురికి ఏం కన్నా మీద మొత్తం తేటగా ఇలాంటి నీరు ఉంటాయి, మామూలుగా వేరే దానిలో ట్రాన్స్ఫర్ చేసుకుంటాం, అయిపోతుంది అంతే. డాక్టర్ గారు మేము అలా 15 days వాడాం అలాంటి వాటర్ అక్కడ ఉన్నంత కాలం. ప్రాబ్లమ్స్ ఏం రాలే. నీళ్ళు వాళ్ళు వాడేది అదే కదా, పర్ఫెక్ట్ అవుతున్నాయి కదా అక్కడ మన కళ్ళ ముందట తేటగా తయారయ్యాయి నీళ్ళు. ఇంకే